నంద్యాల పట్టణంలోని వైన్ షాపులు, బార్ అండ్ రెస్టారెంట్ల యాజమాన్యాలు నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని ఏఎస్పీ సుష్మిత హెచ్చరించారు. నంద్యాల 2 టౌన్ పోలీస్ స్టేషన్లో మద్యం దుకాణాలు, బార్ అండ్ రెస్టారెంట్ నిర్వాహకులతో సమావేశమైన ఆమె పలు కీలక సూచనలు చేశారు. మద్యం సేవించేందుకు వచ్చే వ్యక్తులపై యాజమాన్యాలు ప్రత్యేక నిఘా ఉంచాలని, దుకాణాలు, బార్లలో తప్పనిసరిగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. అనుమానాస్పద వ్యక్తులు కనిపించినా, ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలపై అనుమానం వచ్చినా వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని ఆదేశించారు. మద్యం దుకాణాల్లో గొడవలు జరిగితే యాజమాన్యాలదే బాధ్యతని ఏఎస్పీ స్పష్టం చేశారు. ముఖ్యంగా రౌడీ షీటర్లు లేదా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తులు మద్యం దుకాణాలు, బార్ల వద్దకు వచ్చి రౌడీయిజానికి పాల్పడుతున్నట్లు గుర్తిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. ప్రజలకు ఇబ్బందులు కలిగించేలా మద్యం సేవించిన వారిని ప్రోత్సహించకూడదని, శాంతి భద్రతలకు విఘాతం కలిగించే పరిస్థితులు తలెత్తకుండా యాజమాన్యాలు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ఏఎస్పీ సుష్మిత హెచ్చరించారు. నిబంధనలు పాటించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవని ఆమె తేల్చి చెప్పారు. పట్టణంలో శాంతి భద్రతల పరిరక్షణలో వైన్ షాపులు, బార్ అండ్ రెస్టారెంట్లు యాజమాన్యాలు పోలీసులకు సహకరించాలని ఏఎస్పీ సుష్మిత కోరారు. అందరికి నమస్కారము. ఈరోజు ఇది కొన్ని షాప్స్లో చేస్తారు, చాలా షాప్స్లో చేయట్లేదు. కాబట్టి మీ అందరికీ కూడా చెప్తున్నాను, ఈ రోజే పెట్టుకోండి. ఆ లైసెన్స్ అనేది డిస్ప్లే అవ్వాలి ప్రామినెంట్గా. ఇంకా ఒకటి ఈజ్ టైమింగ్స్. మనం టైమింగ్స్ అనేది ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. మార్నింగ్ 10 o'clock ఓపెన్ చేస్తారు. ఈ వైన్ షాప్స్కి ఈవినింగ్ 10 వరకు పర్మిషన్ ఉంటుంది, అండ్ బార్స్కి 12 వరకు పర్మిషన్ ఉంటుంది. ఆల్రెడీ నేను నైట్ రౌండ్స్ చూసిన వరకు అందరూ బాగానే ఈ టైమింగ్ లిమిట్స్ ఫాలో అవ్వడం అనేది బాగానే జరుగుతుంది. అందులో పెద్దగా నాకు ఇష్యూస్ కనపడలేదు. బట్ స్టిల్ మీరు 10 o'clock అంటే ఒక 9:30 నుంచి 10 o'clock వరకు క్లోజ్ చేయడానికి ప్రయత్నం చేయండి. మీరు ఈ సాఫ్ట్వేర్లో కొంచెం అప్లోడింగ్ అలాంటివి కూడా పని ఉంటుంది. ఒక 10-15 minutes గ్రేస్ టైమ్ తీసుకోవచ్చు. కానీ లైట్స్ని ఆఫ్ చేసి, షట్టర్ని క్లోజ్ చేసి మీరు మీ షాప్లో ఉన్న వాళ్ళని ఆ పని చేసి క్లోజ్ చేయమని చెప్పండి. ఎక్కువ లైక్ డిస్ప్లే చేయడం, లైటింగ్ పెట్టి ఓపెన్లోనే పెడుతున్నారు అంటే ఈ బ్యాడ్ ఎలిమెంట్స్ అందరూ మనకి నైట్ టైమే తిరుగుతున్నారు. ఈ అఫెన్స్ చేస్తున్న వాళ్ళు, ఈ ఎక్కడ హౌస్ బ్రేకింగ్ చేస్తాము, రెక్కీ చేస్తున్న వాళ్ళు, ఈ బ్యాడ్ క్యారెక్టర్స్ అందరూ నైటే తిరుగుతున్నారు. కాబట్టి మీ షాప్ ఆ టైంలో ఓపెన్ ఉంటుంది అంటే వాళ్ళకి ఒక ఎక్స్క్యూజ్ లాగే ఉంటుంది తిరగడానికి. కాబట్టి మీరు అందరూ ప్రాపర్గా ఈ టైమింగ్స్లో క్లోజ్ చేయడం అనేది ఎన్షూర్ చేసుకోవాలి. ఇంకా ఒకటి మనకి సీసీటీవీ. మీరు అందరూ మీ షాప్స్లో సీసీటీవీ అనేది పెట్టుకోవాలి. మనకి టౌన్ న్యూసెన్స్ యాక్ట్ ప్రకారం కూడా ఇన్స్టిట్యూషన్స్లో మీరు సీసీటీవీ ఇన్స్టాలేషన్ చేయాలి. ఆ సీసీటీవీ ఫంక్షనల్గా ఉంటుందా ఏంటి అనేది కూడా మెయింటెనెన్స్ చేసి బాగా మెయింటైన్ చేయడం ఇట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ. మీ ప్రిమైసెస్లో, మీ షాప్స్లో సీసీటీవీ మంచిగా పని చేసుకోవాలి. అది మీరు ఎన్షూర్ చేసుకోండి. ఇంకా ఒకటి ఈజ్ లైటింగ్. ఈ చుట్టుపక్కల 4 sides కూడా లైటింగ్ అనేది పెట్టుకోవాలి. మంచిగా బ్రైట్ లైటింగ్ ఉండాలి. సీసీటీవీ కూడా పని చేయాలి. దెన్ మనకి బ్యాడ్ క్యారెక్టర్స్ కొంతమంది ఉంటారు, రౌడీ షీటర్స్, సస్పెక్ట్ షీటర్స్, దొంగతనం చేస్తున్న వాళ్ళు, అలాంటి వాళ్ళు ఉంటారు. వాళ్ళని మీకు కూడా మా కన్సర్న్డ్ జ్యూరిస్డిక్షన్లో ఉన్న ఇన్స్పెక్టర్స్ అండ్ ఎస్ఐస్ మీకు కూడా పరిచయం చేస్తారు. లిస్ట్, ఫొటోస్ అనేది చూపిస్తారు. మీరు కూడా కొంచెం అవేర్గా ఉండాలి. వాళ్ళని మీ బార్కి ఎంటర్టైన్ చేయడం అవాయిడ్ చేయండి. వాళ్ళు వస్తారు, కావాలంటే తీసుకొని వెళ్ళిపోతారు. అక్కడే ఉండడం, బార్లో టైం స్పెండ్ చేయడం, బార్ లోపల పర్మిట్ చేయడం అవన్నీ అవాయిడ్ చేయండి. మీరు కూడా
కొంచెం సహకరించండి. ఇదిలో మీకు కూడా యూస్ఫుల్గా ఉంటుంది. మీ ప్రొవైజెస్లో ఏదైనా లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం జరుగుతుంది, ఏదైనా క్రైమ్ జరుగుతుంది అంటే మీకు అందరికీ కూడా నష్టం వస్తుంది. కాబట్టి మీరు కోఆపరేట్ చేస్తున్నారంటే ఇందులో మనకి కూడా బోత్ మీకు మాకు మనకి ఒక లా అండ్ ఆర్డర్ మెయింటెనెన్స్లో మీకు కూడా ప్రాబ్లం రాకుండా మీ షాప్ అని జరగడంలో హెల్ప్ఫుల్గా ఉంటుంది. కాబట్టి ఈ హిస్టరీ షీటర్స్, రౌడీ షీటర్స్ అండ్ ఈ దొంగతనం చేస్తున్న వాళ్ళు అలాంటి పీపుల్ని కొంచెం అవాయిడ్ చేయండి. అండ్ ఈ బల్క్ సేల్స్ చేయడంలో ఇట్ ఇస్ నాట్ పర్మిటెడ్. మనకి ఎలక్షన్ కూడా వస్తుంది, అందరికీ లిమిట్ ప్రకారము మీరు ఎంత సెల్ చేయాలో అలాంటి బాటిల్స్, అలాంటి లిటర్స్ మీకు స్పెసిఫికేషన్స్ ఉంటుంది, మీకు తెలుసు, అది మాత్రమే చేయాలి. ఈ ఎక్కువ ఒక పర్సన్కి ఎలక్షన్ వస్తుంది కాబట్టి ఈ మనకి ఈ మోడల్ క్వాంటిటీస్ లాంటివి కూడా ఉంటుంది. కాబట్టి అది కూడా మనం చూసుకోవాలి. ఎక్కువ సప్లై చేయడం కూడా అవాయిడ్ చేయండి. ఎలక్షన్స్కి టైం ఉంది మనకి. నేను మళ్ళీ మిమ్మల్ని అందరినీ కలిసి మీటింగ్ పెట్టడం. ఒక చిరునవ్వు అందాన్నిస్తుంది. ఒక చిరునవ్వు ధైర్యాన్నిస్తుంది. ఒక చిరునవ్వు తన అమాయకత్వాన్ని చూపిస్తుంది. శ్రీ మురళి సూపర్ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్. డాక్టర్ మురళి మరియు డాక్టర్ కవిత గారి పర్యవేక్షణలు దాదాపు 18 సంవత్సరాలుగా మహానగరాలకు ధీటుగా అత్యాధునిక దంతవైద్యాన్ని సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా మన నంద్యాలలో సేవలు అందిస్తున్నారు. మీరిప్పుడు పిప్పి పన్నుతో బాధపడాల్సిన అవసరం లేదు. రూట్ కెనాల్ ట్రీట్మెంట్ ద్వారా అతి తక్కువ టైంలో మీ పళ్లను కాపాడుకోవచ్చు. పళ్ల రంగు మారాయని బాధపడాల్సిన అవసరం లేదు. ఎత్తు వంకర పళ్లతో బాధపడవలసిన అవసరం లేదు. ఫిక్సెడ్ పళ్ళు లేవని భయపడాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా దంతవైద్యం అంటే భయపడాల్సిన అవసరమే లేదు. మీకు బాధ లేకుండా, భయం లేకుండా చికిత్స అందించడం మా బాధ్యత. అదే మా ప్రత్యేకత. మీకందరికీ మా తరపున ఒక చిన్న సూచన. ముఖ్యంగా చిన్నపిల్లలైనా వృద్ధులైనా ఏదైనా ఆహారం తీసుకున్న తర్వాత నోటిని బాగా పుక్కిలించాలి. అదే కాకుండా ఉదయం, రాత్రి పడుకునే ముందు బాగా బ్రష్ చేసుకోవాలి. ఈ 2 చిట్కాలు పాటించండి, ఇక మీకు మా అవసరమే ఉండదు. ఒక చిన్న మాట, గవర్నమెంట్ ఉద్యోగస్తులకు ఈహెచ్ఎస్ హెల్త్ కార్డ్ ద్వారా, పోలీస్ ఉద్యోగస్తులకు ఆరోగ్య భద్రత ద్వారా, ఏపీఎస్ ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగస్తులకు క్యాష్లెస్ పద్ధతిలో దంతవైద్యం అందిస్తున్నాం. ఎటువంటి దంత సమస్యలకైనా ఒకే చిరునామా. శ్రీ మురళి సూపర్ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్, శ్రీనివాస సెంటర్, నంద్యాల. ఫోన్ 08514240265. సెల్ నంబర్ 9959744344. మా బ్రాంచ్ సాయిబాబా నగర్ ఆర్చ్ దగ్గర, నంద్యాల. ఫోన్ 08514222344.